హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం సిహెచ్ఎస్ఎల్ 2020 ప్రిపరేషన్ ప్లాన్ పార్ట్ 2 అనేది చూద్దాము. సో ఆల్రెడీ పార్ట్ 1 అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే అది కూడా చూడండి. ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. సో ఇది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వీడియోని స్కిప్ చేయొద్దు. సో చాలామంది ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పిన పాయింటే మీరు స్కిప్ చేసి చూడడం వల్ల ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. మళ్ళీ నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. సో క్వశ్చన్ అడుగుతారు, నేను ఆన్సర్ చేస్తాను, అది ప్రాబ్లం కాదు. బట్ అక్కడ మీరు ప్రతిసారి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మిస్ అవుతున్నారు. సో అట్లా మిస్ కాకుండా కంప్లీట్ వీడియో అనేది చూడడానికి ట్రై చేయండి. సో అందుకే నేను అస్సలు లెందీ వీడియోస్ పెట్టను. సో మ్యాక్సిమం 10 minutes. సో 10 minutes కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు వస్తాయి. సో ఆల్రెడీ ఎన్ని డేస్ లెఫ్ట్ అయి ఉన్నాయి, టైమ్ స్లాట్స్ ఇవన్నీ చెప్పాను. సో చాలామంది వర్కింగ్ అండ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు 5కి లెగాల్సి ఉంటుంది. సో 5కి లెగిసి మీరు ఆఫీస్ కానీ కాలేజ్ కానీ ఎప్పటి వరకు వెళ్తారో అప్పటి వరకు చదువుకోవాల్సిందే. సో ఎందుకంటే టైం అనేది మీకు చాలా తక్కువ ఉంటుంది. అండ్ చదివిన 1 hour 2 hours పక్కాగా చదవండి. యాక్యురసీ ఇంపార్టెంట్, క్లారిటీ అనేది ఇంపార్టెంట్. టాపిక్ మీరు ఎన్ని గంటలు చదివారు అన్నది కాదు, ఎంత క్లారిటీ వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఆఫీస్ నుండి కానీ కాలేజ్ నుండి కానీ రాగానే అగైన్ స్టార్ట్ చేయండి. మీకు రిలాక్స్ అవ్వడానికి అయితే లేదు. సో కంపల్సరీ మీరు అనుకున్న టైంకి ఇఫ్ ఇట్ ఈస్ 12 అయినా కానీ మీరు అప్పటి వరకు చదవడానికి ట్రై చేయండి. సో దానికి తగ్గట్టు మీరు ఈ టైం స్లాట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పర్టికులర్గా ప్రతి ఒక్క గ్రూప్కి టైం స్లాట్స్ అంటే ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ కదా. సో అందుకని దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ప్రతి సబ్జెక్ట్కి అయితే మీరు మినిమం 2 hours అయితే కేటాయించండి. ఇదేంటంటే సీజీఎల్ లాగా కాదు, సిహెచ్ఎస్ఎల్ ఏంటంటే 4 sections ఇంపార్టెంట్. 4 sections మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది. సీజీఎల్ వచ్చేటప్పటికి మీకు టైర్ 2 ఇంగ్లీషు మ్యాథ్సే ఉంటుంది కాబట్టి మీరు అవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు స్కోర్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సిహెచ్ఎస్ఎల్ అలా కాదు, ప్రతి సెక్షను ప్రతి క్వశ్చను ఇంపార్టెంటే, ప్రతి మోడల్ ఇంపార్టెంటే. సో మీరు ఏ సెక్షన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో మీరు మ్యాథ్స్ అనుకుందాం. సో మ్యాథ్స్ మీరు 4 hours కష్టపడి చదివి ఇంగ్లీష్ చదవకపోయినా మీకు లాసే. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది మీరు జస్ట్ రివైజ్ చేస్తూ ఉండగా మీకు గ్రామర్ పాయింట్స్ తెలుస్తాయి, వొకాబులరీ తెలుస్తుంది. అదంతా ఏంటి, మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయగలిగితే అంత మీకు యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఏ సెక్షన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. రీజనింగ్ చాలామంది ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను రీజనింగ్ చేయగలను అని. చేయడం అందరూ చేస్తారు, బట్ అక్కడే మీకు మ్యాక్సిమం స్కోరింగ్ అనేది రావాలి. 50కి 50 ఏం చేసేలాగా మీ రీజనింగ్ అనేది ఉండాలి. ఎందుకంటే అది ఈజీ సెక్షన్. సో ఆ ఈజీ సెక్షన్లో మీకు ఒక్క మార్క్ కూడా పోకూడదు. టఫ్ సెక్షన్ అనేది అందరికీ టఫే ఉంటుంది, బట్ ఈజీ సెక్షన్లో మీకు ఒక్క మార్క్ కూడా పోకుండా ఉండేలాగా చూసుకోండి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీడియో చూసేటప్పుడు మీరు ఎప్పుడు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన పాయింటే మళ్ళీ నన్ను కింద కామెంట్ సెక్షన్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో డౌట్స్ అడుగుతున్నారు. సో నేను మ్యాక్సిమం నాకు తెలిసిన మీకు ఏ డౌట్స్ వస్తాయి అన్నది కూడా, ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి ఆ డౌట్సే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో అనేది చూడండి. 10 minutes వీడియోనే నేను చేస్తాను, ఎందుకంటే లెందీ వీడియోస్ అయినా కానీ ఎక్కువసేపు చూడలేరని. సో నేను చాలా షార్ట్ వీడియోస్ చేస్తాను కాబట్టి కంప్లీట్గా 10 minutes అనేది కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం జీకే చూసాము. సో జీకే వచ్చేటప్పటికి మీకు లూసెంట్ అనే బుక్ ఉంటుంది. సో ఈ బుక్స్ ఎలా ఉంటాయి అన్నది మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో సేమ్ ఆ బుక్ కవర్ పేజ్ ఎట్లా ఉంటుంది అనేది నేను వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో లూసెంట్ బుక్ అని ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఏదైనా ఒక యాప్ తీసుకుని మినిమం కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వండి ఫ్రమ్ సెప్టెంబర్ 2020. సో ఇట్లా టాపిక్ వచ్చేటప్పటికి హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, సో ఇట్లా ఉంటాయి కదా. ఈ సబ్ టాపిక్స్ అన్నీ మీరు లైన్గా చదువుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ మీ స్క్రీన్ షాట్ తీసుకుని కానీ లేదంటే ఎక్కడన్నా రాసుకుని కానీ చూడండి. జీకే అయితే మీరు ఎంత చదివితే అంత. సో మీరు ఎంత చదివి గుర్తుపెట్టుకోగలరో అది మీ నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటుంది. సో దాంట్లో టిప్స్ చెప్పడానికి అయితే ఏం లేదు, మీరు చదివిన దానికి మీకు ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది అంతే.
నెక్స్ట్ రీజనింగ్ వచ్చేటప్పటికి ఆర్ఎస్ అగర్వాల్ అండ్ ప్రీవియస్ పేపర్స్ అండ్ క్విజెస్, క్విజెస్ స్పెల్లింగ్ తప్పబడింది. సో ఆర్ఎస్ అగర్వాల్ అని ఉంటుంది పెద్ద బుక్, అదొకటి, ప్రీవియస్ పేపర్స్, క్విజెస్. అసలు మీకు ఈ 3 చేసుకుంటే చాలు, మోర్ దాన్ ఎనఫ్. జస్ట్ మీరు స్పీడ్గా చేయాలి, కరెక్ట్గా చేయాలి, అదే ఇంపార్టెంట్. సో మీరు ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే కనుక ఎనాలజీ అంటే ఏంటి, సోషల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, వర్డ్ బిల్డింగ్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్స్ అంటే ఏంటి, సో డయాగ్రామ్స్ అంటే ఏంటి, ఫెమిలియారిటీ, సో ఇవన్నీ మీరు క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే మీ ఆ క్వశ్చన్స్ ఏమున్నాయి, సో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఆల్రెడీ రీజనింగ్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ మీరు ప్రీవియస్ పేపర్స్కి వెళ్ళిపోండి. ప్రీవియస్ పేపర్స్ చేయడం, క్విజెస్, టైం లిమిట్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీకు సెక్షన్స్ వైజ్ ఇచ్చాను. సో సిరీస్లో వచ్చేటప్పటికి వర్డ్స్, లెటర్స్, నెంబర్స్ సెలెక్ట్ చేయడానికి ఉంటుంది, అండ్ ఆడ్ వర్డ్, లెటర్స్, నెంబర్ పేరు సెలెక్ట్ చేసేది ఉంటుంది. సో ఇవి ఒక్కొక్కటి సబ్ టాపిక్ అనమాట, అన్ని సిరీసెసే, బట్ దాంట్లో కూడా ఈ సబ్ టాపిక్స్ ఉంటాయి. సో దీని ప్రకారం ఒక 10 to 15 క్వశ్చన్స్, లేదంటే ఒక 50 క్వశ్చన్స్ అట్లా చేసుకుంటూ వెళ్తే మీకు అసలు ఆ సిరీస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అనే క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ కోడింగ్. సో కోడింగ్ కూడా చాలా ఈజీ. ఇలా రెడ్ మార్క్లో పెట్టినవన్నీ చాలా ఈజీ అనమాట, జస్ట్ మీరు నేర్చుకోండి. సో టఫ్ క్వశ్చన్స్ వచ్చి మీరు వదిలిపెట్టే కన్నా ఈజీ క్వశ్చన్స్ వచ్చి అవి చూస్ చేసుకుని చేస్తే మీకు మార్క్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఇవి చేయడానికి ట్రై చేయండి. మ్యాథ్స్ సింబల్స్, మ్యాథ్స్ ఆపరేషన్స్, అరేంజ్మెంట్ వచ్చేటప్పటికి సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్, ఇవి చాలా ఈజీ. మీనింగ్ఫుల్ వర్డ్, మీనింగ్ఫుల్ ఆర్డర్, ఇది కూడా ఈజీ. లాజిక్స్ వచ్చేటప్పుడు సిలాజిమ్స్, వెన్ డయాగ్రామ్స్, రిలేషన్షిప్, స్టేట్మెంట్, అజంప్షన్ అండ్ కంక్లూషన్. మిస్లేనియస్ వచ్చేటప్పటికి క్లాక్స్, క్యాలెండర్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మ్యాట్రిక్స్ అయితే పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది, అది పక్కా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఇమేజ్, ఫిగర్ కౌంటింగ్ అనేది వస్తుంది. ఫిగర్ కౌంటింగ్ కూడా చాలా ఈజీ. సో అది మనం చాలా ఈజీ అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, బట్ మనం సరిగ్గా చూడకపోతే కనుక ఖచ్చితంగా కౌంట్ అనేది మిస్ అవుతుంది. సో ఫిగర్ కౌంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా. మిర్రర్స్ అండ్ వాటర్ రిఫ్లెక్షన్ కూడా చాలా ఈజీ. బేసిక్ రూల్స్ ఉంటాయి, ఏ ఇటు వెళ్తే ఏమవుతుంది, వాటర్ రిఫ్లెక్షన్లో ఏమవుతుంది, జస్ట్ సింపుల్ అనమాట. అవి కూడా ఆ బేసిక్ రూల్స్ తెలుసుకుంటే మీకు మిర్రర్స్ అండ్ వాటర్ రిఫ్లెక్షన్ కూడా ఈజీ. మిస్సింగ్ నెంబర్, ఇమేజ్ బేస్డ్ ఉంటాయి. హిడెన్ అండ్ ఎంబెడెడ్ ఫిగర్స్, సో మీకు ఒక ఫిగర్ ఇస్తారు, ఆ ఫిగర్లో మీకు క్వశ్చన్ ఫిగర్ ఉంటుంది, అది ఎక్కడుంది, దేంట్లో ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అది రీజనింగ్కి సంబంధించి. అండ్ రీజనింగ్ జస్ట్ మీరు ఆ టాపిక్ ఏంటో నేర్చుకోండి, ఒక 50 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అట్లా ఒక్కొక్క టాపిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అది పెద్ద మ్యాటర్ అయితే కాదు, బట్ నెగ్లెక్ట్ కూడా చేయొద్దు, ఎందుకంటే ఈజీ స్కోరింగ్ కాబట్టి. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఆర్ఎస్ అగర్వాల్ అండ్ ఎస్పి బక్షి అండ్ కిరణ్ ప్రకాశన్ అండ్ ప్రీవియస్ పేపర్. సో ఆర్ఎస్ అగర్వాల్ వచ్చేటప్పటికి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇక మీరు ఎంత చేస్తే అంత అనమాట, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటానే ఉంటాయి. సో ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ చేసేస్తే అసలు మీకు ఎన్ని వర్డ్స్ తెలుస్తాయో, ఎంత నాలెడ్జ్ అంటే అంత నాలెడ్జ్. సో ఎస్పి బక్షి వచ్చేటప్పటికి 1 word సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సో అవన్నీ చదవండి. కిరణ్ ప్రకాశన్ వచ్చేటప్పటికి మీకు అన్ని ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, సో ప్రీవియస్కి. బట్ ఇక్కడ ఇంకొక ప్రీవియస్ పేపర్స్ అని పెట్టాను కదా, అవి ఏంటంటే మీకు లాస్ట్ ఏం జరిగింది, CGL 2019 Tier 2 జరిగింది, CGL Tier 1 జరిగింది, CHSL 2019 జరిగింది. సో ఈ పేపర్స్ అన్నీ ఫస్ట్ మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రామర్ రూల్స్ అండ్ ఇట్స్ యూసేజెస్. నెక్స్ట్ గ్రామర్ టాపిక్స్ ఏంటి అనేది తెలుసుకోండి. సో సెంటెన్స్ కంప్లీషన్ అంటే ఏంటి, యాంటోనిమ్స్ అంటే ఏంటి, సినోనిమ్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఛానల్లో చెప్పి ఉన్నాను. ఒక్కసారి మీరు ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ బాగా ఒక 1 year బ్యాక్ ప్రీవియస్ వీడియోస్కి అయితే మీరు వెళ్తే మీకు ఖచ్చితంగా ఇవన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, రెఫరెన్స్ బుక్స్ టు ఇంప్రూవ్ వొకాబులరీ. సో న్యూస్ పేపర్ ఒకటి చదివితే చాలు, ఇంకా మీరు ఎక్కువ బర్డెన్ చేసుకోవద్దు. న్యూస్ పేపర్ నుంచి రోజుకు ఒక 10 మీ అంతటి మీరు రాసుకున్నా కానీ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది చాలా ఈజీ, అది ఆల్రెడీ ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకునే వాళ్ళకి సో ఈజీ అండ్ 5 marks పక్కా స్కోరింగ్. నెక్స్ట్ స్పెల్లింగ్ టెస్ట్కి మీరు
మ్యాక్సిమం ఆర్ఎస్ అగర్వాల్ చేస్తే సరిపోతుంది, అక్కడే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత మీరు ప్రీవియస్ పేపర్స్ అండ్ క్విజెస్ చేసుకుంటే మీకు స్పెల్లింగ్ టెస్ట్ అనేది ఈజీ టాపిక్ అండ్ స్కోరింగ్ కూడా. నెక్స్ట్ ఇక్కడ రెడ్ మార్క్లో పెట్టినవి ఏంటంటే ఈజీ టాపిక్స్. సో ప్యాసేజ్ వచ్చేటప్పటికి అంటే కాంప్రహెన్షన్, పైన క్వశ్చన్ పారాగ్రాఫ్ ఇస్తారు, కింద క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్. మ్యాక్సిమం 10th క్లాస్ ఆల్రెడీ అందరూ ఇంగ్లీష్ చదువుంటారు కాబట్టి ఆ రేంజ్లోనే ఉంటుంది, అంత పెద్ద డిఫికల్ట్గా అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ 1 వర్డ్ సబ్స్టిట్యూట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 1 వర్డ్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటి, సో ఇవన్నీ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చెప్పున్నాను. సో అవి కూడా ఒకసారి చూడండి. ఇవన్నీ ఏంటంటే మీరు ఈజీగా స్కోర్ చేయగలిగాయి అనమాట. 1 వర్డ్ సబ్స్టిట్యూట్ మీరు ఎన్ని తెలుసుకుంటే అంత యూజ్. సో ఏది ఇస్తారు ఏంటి అనేది మనం చెప్పలేము, మీరు చదువుకుంటా వెళ్ళడమే. రోజుకు ఒక 20-30 అట్లా చదువుకుంటా వెళ్తే మీకు ఎగ్జామ్ టైంకి చాలా అవుతాయి. సో అలా చదువుకుంటా వెళ్ళండి. అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఎర్రర్, గ్రామర్ మిస్టేక్స్, ఒక సెంటెన్స్ ఇస్తారు, దాంట్లో మీకు ఎర్రర్ ఎక్కడుంది, గ్రామటికల్గా ఎర్రర్ ఎక్కడుంది అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేటప్పటికి మీకు మ్యాక్సిమం ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ అండ్ అప్రోప్రియేట్ వర్డ్స్ అనేది ఇస్తారు. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అంటే మోర్ లైక్ ఆపోజిట్ వర్డ్స్ అండ్ మీనింగ్స్ అనమాట. అండ్ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ అంటే కింద 4 ఆప్షన్స్ ఇచ్చి కింద దాంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నది ఏంటి, లేదంటే రాంగ్ స్పెల్లింగ్ ఉన్నది ఏంటి అని అడుగుతారు. సో అది ఇంగ్లీష్కి సంబంధించి. సో ఇంగ్లీష్ ఏం లేదు, జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇంగ్లీష్ చదవడము అండ్ డైలీ ఒక 20-30 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడమే. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాప్టిట్యూడ్ వచ్చేటప్పటికి మీకు అసలు టైమ్ అండ్ వర్క్ అంటే ఏంటో తెలియాలి, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏంటో తెలియాలి, ప్రతి టాపిక్ ఎలా అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఒక టైమ్ అండ్ వర్క్ అని తీసుకున్నాను, దాంట్లో ఒక 10-15 మోడల్స్, ఒక సెట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, వాటిలోనే కొంచెం చిన్న చేంజెస్ ఉంటాయి తప్పించి పెద్ద చేంజెస్ ఉండవు. కాబట్టి ఆ 15 మోడల్స్లో నుంచి ఒక 10 క్వశ్చన్స్ అంటే మీరు టైమ్ అండ్ వర్క్లో ఒక 150 క్వశ్చన్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈజీ అండ్ మీడియం క్వశ్చన్స్ మాత్రమే చేయండి, టఫ్కి వెళ్ళొద్దు. టఫ్కి వెళ్తే ఎప్పటికీ మీ సిలబస్ అనేది ఎండ్ అవ్వదు. ఒకవేళ మీకు ఎగ్జామ్లో టైమ్ అండ్ వర్క్ నుండి ఈజీ క్వశ్చన్ ఇచ్చారనుకుందాం, సో మీరు ఆల్రెడీ ఈజీ అండ్ మీడియం ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. అసలు ఆ టాపిక్కే తెలియదు అనుకోండి, ఆ క్వశ్చన్ ఈజీ అయినా మీరు మిస్ అవుతారు. కాబట్టి ప్రతి టాపిక్ బేసిక్, ఈజీ అండ్ మీడియం క్వశ్చన్స్ వరకు చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత అన్ని టాపిక్స్ మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకున్న తర్వాత మాత్రమే టఫ్ క్వశ్చన్స్కి వెళ్ళండి. ఎందుకంటే ప్రతి టాపిక్ మీకు తెలిసి ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళే టయానికి జామెట్రీ కానీ, మెన్సురేషన్ కానీ, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కానీ, పర్సంటేజ్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, సో ఇట్లా ప్రతి టాపిక్ మీకు తెలిసి ఉండాలి. సో దట్ బై ఛాన్స్ మీకు ఈజీ క్వశ్చన్ వస్తే మీరు అది ఆన్సర్ చేస్తారు, టఫ్ క్వశ్చన్ అయితే వదిలేస్తారు. అది లాస్ట్లో మీకు టైం ఉంటే అప్పుడు టఫ్ క్వశ్చన్స్ అనేవి చేయండి. ఓకే, ఎవరో మెసేజ్ పెట్టారు, సో దట్ వాళ్ళకి ఏంటంటే చాలా రోజులు పట్టేస్తుంది ప్రాబ్లమ్స్ ఒకటే స్టార్ట్ చేశారు, 10 days పట్టింది ఒక టాపిక్ అని. సో ఎందుకు పట్టింది అని అంటే మీరు ప్రతి ప్రాబ్లమ్ ఒకే మోడల్లోది మీకు అర్థమైనా కానీ అదే మోడల్ మీకు వస్తుంది కదా అని చేసుకుంటూ వెళ్తున్నారు. అట్లా కాదు, ఈ మోడల్లో ఒకటి తీసుకున్నారు, ఆ మోడల్లో ఒక 10 క్వశ్చన్స్, నెక్స్ట్ మోడల్ 10 క్వశ్చన్స్, అలా ఒక ఈజీ టు మీడియం. సో ఇంకా డిఫికల్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ రివిజన్లో సెకండ్ టైం చేసేటప్పుడు మాత్రమే చేయాలి. నెక్స్ట్ మెమరైజ్ మ్యాథమెటికల్ ఫార్ములా అండ్ షార్ట్ ట్రిక్స్. షార్ట్ ట్రిక్స్ నేర్చుకోవాలి అని అంటే ఫస్ట్ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైతే షార్ట్ ట్రిక్స్ నేర్చుకోండి. బట్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు షార్ట్ ట్రిక్స్కి వెళ్ళొద్దు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఫస్ట్ మీకు అసలు ఆ ప్రాబ్లం ఏంటో తెలియాలి. షార్ట్ ట్రిక్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే దానికి ఒక సర్టెన్ కండిషన్స్ ఉంటుంది. ఇది అయితేనే మీకు షార్ట్ కట్ వర్కౌట్ అవుతుంది. అంతేగాని ప్రతి క్వశ్చన్లో మీ షార్ట్ కట్ యూజ్ చేయడానికి ఉండదు. ఆ షార్ట్ కట్కి ఖచ్చితంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్నీ క్లియర్గా తెలియాలి. తెలియకుండా మీరు ఆ షార్ట్ ట్రిక్ యూజ్ చేసినా ఉపయోగం ఉండదు, రాంగ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి మీకు బేసిక్ ఆ ప్రాబ్లం ఎట్లా చేయాలో తెలిసిన తర్వాతే, ఆ కండిషన్స్ అన్నీ తెలిసిన తర్వాతే షార్ట్ ట్రిక్స్కి వెళ్ళండి. ముందే షార్ట్ ట్రిక్స్ అనేది నేనైతే సజెస్ట్ చేయను. నెక్స్ట్ డూ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ టు ఎన్షూర్ స్పీడ్ అండ్ యాక్యురసీ. మ్యాథ్స్ వచ్చేటప్పటికి
మీరు ఎంత స్పీడ్గా చేస్తున్నారు, ఎంత యాక్యురేట్గా చేస్తున్నారు. సో 10 నిమిషాల్లో 10 క్వశ్చన్లు చేసి 5, 6 తప్పైనాయి అంటే వేస్ట్. ఒక 15 మినిట్స్ తీసుకొని కనీసం 8 అన్నా కరెక్ట్ అయినాయి అంటే అది కరెక్ట్. సో మీకు స్పీడ్గా చేయాలి, యాక్యురేట్గా చేయాలి. స్పీడ్గా చేసినంత మాత్రాన స్పీడ్గా చేసి తప్పులు చేస్తే మాత్రం ఏమీ ఉపయోగం ఉండదు. నెక్స్ట్ ఫండమెంటల్ మ్యాథమెటిక్ కాన్సెప్ట్స్. సో బేసిక్స్ అనేవి మీకు తెలియాలి. సో బేసిక్స్ లేకుండా మీరు ఎంత షార్ట్ ట్రిక్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేసినా యూజ్ అనేది ఉండదు. సో యావరేజెస్ ప్రాబ్లం ఒకటి, ఇవి స్క్రీన్ షాట్ కానీ మీరు నోట్స్లో కానీ రాసుకోండి. సో అర్థమెటిక్ టాపిక్స్ అన్నీ నేను ఇట్లా సింప్లిఫై చేశాను. సో ఇవి రాసుకోవడానికి ట్రై చేయండి. సో యావరేజ్ ఈజీ అండ్ సింప్లిఫికేషన్, పవర్, ఇండిసెస్ అండ్ సర్ట్స్, ట్రిగ్నామెట్రీలో మీకు బేసిక్ ఒక 10 to 15 మోడల్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకోండి. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ట్రిగ్నామెట్రీ చాలా ఈజీ. ఓకే. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ స్టాటిస్టిక్స్. డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా చాలా ఈజీ. 5 or 6 మోడల్స్ ఉంటాయి. పై డయాగ్రాము, బార్ డయాగ్రాము, లైన్ ఇవన్నీ ఉంటాయి. సో వాటిలో నుంచి నేర్చుకుని జస్ట్ మీకు పర్సంటేజెస్ బాగా వచ్చి ఉండాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ బాగా పర్సంటేజెస్ బాగా వచ్చి ఉంటే కనుక మీకు ఇది ఈజీ అవుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్, పర్సంటేజెస్ అండ్ యావరేజెస్. సో ఈ రెండు కనుక కొంచెం మీకు బాగా గ్రిప్ ఉంటే కనుక ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ అండ్ సీక్వెన్స్ అండ్ సిరీస్. సో ఇది చాలామంది పార్ట్ 2 అని అడుగుతున్నారు. నాకు కొంచెం కుదరక చేయలేకపోయాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.